పోస్టర్‌లో వాడు తుడారం అని ఇచ్చారు. థియేటర్‌లో తోడూరం అని ఏశారు. ఎంపురాన్లు, లూసిఫర్‌లు కాదండి. ఇలాంటి మూవీస్ తీయాలి. సెకండ్ హాఫ్‌లో ఆ సీరియస్‌నెస్, ఆ ఎంగేజ్‌మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ తుడారం, తోడరం, తుడారం ఏదో చదవడానికి తుడారం, కానీ వాళ్ళు సినిమాలో వేసిన తోడూరం. అంటే మలయాళంలో విల్ బి కంటిన్యూడ్ అని. సో ఈ విల్ బి కంటిన్యూడ్ తుడారంకి ఈ సినిమాకి సంబంధం ఏంటో మనకి ఇంటర్వెల్లో తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ ది ఇంటర్వెల్ ప్లాట్ ఈ టైటిల్ అయితే పెట్టారు అని చెప్పి నాకు అర్థమైంది. కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ, తుడారం స్టారింగ్ మోహన్ లాల్ గారు అండ్ డైరెక్టెడ్ బై తరుణ్ మూర్తి. ఈ మూవీ ఒక దృశ్యం టెంప్లెట్తో మన ముందుకైతే వచ్చింది. అంటే ఫస్ట్ 45 to 50 minutes రొటీన్ మలయాళం టెంప్లెటే ఉంటుంది. ఫ్రమ్ దెన్ ద స్టోరీ బిగిన్స్ అనమాట. సో అక్కడి నుంచి ఎలాంటి టర్న్స్ తీసుకుంది, ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి, ఎలాంటి ఎండింగ్ ఇచ్చారు, అసలు కథ ఏంటి అనేది తెలియాలనుకుంటే మీరు ఈ సినిమాని అయితే చూడండి. ఇక కథ విషయానికి వస్తే మన బెంజ్కి ఒక అంబాసిడర్ కార్ అయితే ఉంటుంది. సో ఆ అంబాసిడర్ కార్ మీదే తన బతుకు తెరువు సాగిస్తుంటాడు. అయితే అనుకోకుండా ఒకరోజు ఒక సవారీ రావడం వల్ల ఆయన ఒక చిక్కుల్లో పడతాడు. సో ఆ సవారీలో అసలు ఎవరు ఉన్నారు, ఆ సవారీ ఈయన ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు మన హీరోకి బెంజ్ అనే పేరు ఎందుకు పెట్టారు, అసలు ఈ బెంజ్ అనేవాడు ఎవరు, ఇవన్నీ తెలియాలి అనుకుంటే కనుక ఈ సినిమాని అయితే చూడండి. ఇది ఒక అవుట్ ఆఫ్ ద సిలబస్ కంటెక్స్ట్, అలాగే లో లెవెల్ ప్రమోషన్స్ అయితే చేశారు. అసలు తెలుగులో చేశారు అన్న ఇదైతే నాకు ఎక్కడ కనిపించలా. బట్ ఎనీ హౌ ఏదో బాగుంది పోస్టర్ అని చెప్పి ట్రై చేసా మూవీ, నాకైతే నచ్చింది. సో ఇట్స్ ఎ రొటీన్ దృశ్యం టెంప్లెటే, కానీ సెకండ్ హాఫ్లో ఆ సీరియస్నెస్, ఆ ఎంగేజ్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జేక్స్ బిజాయ్ బీజిఎం వల్ల సెకండ్ హాఫ్ అంతా మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక ఆతృత అయితే క్రియేట్ అయిపోతుంది. మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు. అసలు ఈ ఎంపురాన్లు, లూసిఫర్లు కాదండి, ఇలాంటి మూవీస్ తీయాలి. ఎక్కడైతే ప్రీ ఇంటర్వెల్ అయితే ఉంటుందో ఆ ప్రీ ఇంటర్వెల్ నుంచి యాక్చువల్ కథ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సవారీలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఆ సవారీలో జరిగే ఇన్సిడెంట్కి మన బెంచ్కి సంబంధం ఏంటి, ఆ పాయింట్స్ అనేవి చాలా చాలా బాగుంది. అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఒక ఆయన చేశారు, ఆయన పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఈ మూవీ తెలుగులో అయితే రిలీజ్ అయింది తోడారం, తూడారం, సంథింగ్, నేనే కన్ఫ్యూజ్ అయ్యా. మరి పోస్టర్లో వాడు తుడారం అని ఇచ్చారు, థియేటర్లో తోడూరం అని వేశారు. ఓవరాల్గా ఈ మూవీ చూశాక నేను నా ఒపీనియన్ ప్రకారం నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. ఇట్స్ ఏ సూపర్ మూవీ. వెళ్ళి థియేటర్స్లో అయితే చూసేయచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.